అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. పంట పొలాల మీద కోతులు దాడి చేస్తాయి. ఆ పంటను కాపాడుకోవడం కోసం రైతులు అహర్నిశలో కష్టపడుతుంటారు. అదేవిధంగా అమరావతి మీద కోతులు కాదు, కళ్ళు దాగిన కోతులు పడ్డాయి ఈరోజు. అమరావతిని నాశనం చేస్తాం, అమరావతిని ఆపేస్తాం, మేము అధికారంలోకి వస్తే ఏదో మావిగన్ అంట. దానికి అర్థం లేదు, ఊరు లేదు, పేరు లేదు. ఏదో మావిగన్ అనే దాన్ని క్రియేట్ చేస్తారంట. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మాభిమానం, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవం వీళ్ళకి అసలుకి లెక్కలు కూడా లేదు. ఏదో ఒక పేరు పెట్టేసుకొని ఏదో ఒక రోడ్డుని చూపించేసి ఇదే రాజధాని అంటే మనం గొర్రెల్లాగా నమ్మేసి ఆ పెద్ద గొర్రెకి మనం ఓటేసేయాలి. ఇది ఇలా ఉద్దేశం. అమరావతిని ఆపటం అనేది అది జరగని పని, జరగదంతే. ఎందుకనంటే అది పార్లమెంటులో చట్టం అయిపోయింది, రాజముద్ర అయిపోయింది, రాజపత్రం రిలీజ్ అయింది. ఈ స్టేట్ క్యాపిటల్గా అమరావతి అంతే, ఫిక్స్. ఒకవేళ మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్లో తీర్మానం చేయాలి. ఇప్పుడు ఎవరైతే మేము మారుస్తాము అని అనుకుంటున్నారో వాళ్ళకి దాదాపుగా ఫుల్ మెజార్టీతో ఇక్కడ గెలవాలి. ఆంధ్రప్రదేశ్లో గెలిచినంత సంబరం కాదు, వీళ్ళకి అనుకూలమైన పార్టీ అక్కడ అధికారంలోకి రావాలి. కేంద్రంలో వీళ్ళు బిల్లు పంపించిన వెంటనే అక్కడ వాళ్ళు బిల్లు పెట్టి దాన్ని ఆమోదించి రాష్ట్రపతికి పంపించాలి. ఒకవేళ ఈ 3 మెట్లు దాటుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే లోపల ఎవడన్నా సరే పబ్లిక్ లిటిగేషన్ వేసాడు అనుకో, దాదాపుగా 3.5 లక్షల కోట్లు. అది ఏమీ అది రూపాయి 10 రూపాయి కాదు, ఎవడి తాత ముల్లిగాడ సొత్తు కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు, దేశ ప్రజల సొత్తు, అమరావతి రైతుల త్యాగం. ఇన్ని ముడిపడి ఉన్నాయి దాంట్లో. ఎవడో ఒకడు పోయి పబ్లిక్ లిటిగేషన్ ఇస్తే కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది, పిలిపిచ్చే మాడు బగలు పడుతుంది. ఏం చేయాలనుకుంటున్నారు ఈ 3,50,000 కోట్లని? అంటే ఎటువంటి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అమరావతిని ఇక అడ్డుకోలేం. అయినా కానీ ఏదో ఒకటి కలిపెట్టాలి. రాష్ట్రంలో ఒక అలజడి వాతావరణం కల్పించాలి, ప్రజల్ని ప్రశాంతంగా ఉండనికూడదని చెప్పి పని కొట్టుకొని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం. ఇప్పుడు అమరావతి వల్ల మీకు కలిగిన నొప్పి ఏంటి అంటే వాళ్ళు చెప్పేది ఏంది? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద భవనాలు కడుతున్నారు, దాంట్లో దోపిడీ చేస్తున్నారు. దోపిడీ ఎక్కడ జరుగుతుంది అనేది నువ్వు లెక్క కట్టి ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్తారు. మరి పెద్ద పెద్ద భవనాలు కాకుండా పూరి గుడిసెలు వేసుకోవాలా ఏంటి అమరావతిలో? అంటే తల తిక్క. దానికి ఒక అర్థం లేదు, పర్థం లేదు, ఏదో ఒకటి మాట్లాడేసేయాలి. కాబట్టి ప్రజలంతా కూడా నేను ఇందాక అన్నట్టుగా కళ్ళు దాగిన కోతులు ఈరోజు అమరావతి మీద పడేదానికి సిద్ధంగా ఉన్నాయి, పడుతున్నాయి కూడా. మీరు కూడా ఒక రైతులాగా ఈరోజు అమరావతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.